హలో హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు A to Z 30. ఈరోజు టాపిక్ ఏంటంటే, కొంతమందికి మొబైల్ వీడియోస్ ఏవైతే ఉంటాయో అవి ప్లే చేస్తున్నప్పుడు కొన్ని సపోర్ట్ చేస్తుంటాయి, కొన్ని సపోర్ట్ చేయవు. ఆ సపోర్ట్ ఎలా చేసుకోవాలో, దేనికి సంబంధించింది, దానికి సంబంధించిన యాప్కి సంబంధించింది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఏం లేదు ఫ్రెండ్స్, సింపుల్. మనము ప్లే ఇట్ అని ఒక అప్లికేషన్ ఉంటుంది. ఎందుకంటే ఆ ప్లే ఇట్ యాప్లో వచ్చేసి మొత్తం ఎవ్రీథింగ్, అన్ని వీడియోలు కూడా ప్లే అవుతాయి విత్ క్వాలిటీతో, నీట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అది మీరు కూడా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో ముందుగా అయితే మనం ప్లే స్టోర్లోకి వెళ్ళిపోయి ఇక్కడ ప్లే ఇట్ టు ఏ న్యూ ఆల్ ఇన్ వన్ వీడియో ప్లేయర్ అయితే ఉందో అది క్లిక్ చేసాను ఫ్రెండ్స్. అది క్లిక్ చేయగానే ఇక్కడ నుంచి ఇన్స్టాల్ కొట్టేస్తున్నా. ఇన్స్టాల్ చేసిన తర్వాత అది ఇన్స్టాల్ అవుతుంటుంది. ఇది మంచి అప్లికేషన్, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, మీరు కూడా ఈ అప్లికేషన్ యూజ్ చేసుకోండి. ఎందుకంటే ప్రతి వీడియో మనకు వాట్సాప్ నుంచి, ఫేస్బుక్ నుంచి, బయట నుంచి ఏదైనా మనం వీడియో వర్క్ చేసి రెండర్ పెట్టుకొని తీసుకున్న తర్వాత కొన్ని సపోర్ట్ చేస్తే, కొన్ని సపోర్ట్ చేయవు, ఎర్రర్స్ వస్తుంటాయి. కానీ దీంట్లో అలా అయితే రాదు. ఎవ్రీథింగ్ వీడియోస్ అన్నీ సపోర్ట్ చేస్తాయి. సో మీకు కూడా ఫ్లెక్సిబిలిటీగా బాగుంటుంది. సో ఇక్కడ నుంచి అయితే ఓపెన్ చేస్తున్నా ఫ్రెండ్స్. సో ఇక్కడ ఉన్న పర్మిషన్స్ అన్నీ అయితే ఇచ్చేస్తున్నాను అలో కొట్టేసి. సో ప్లే ఇట్ అనేది అయితే నేను ఇన్స్టాల్ అయితే చేశాను. ఇక్కడే MP4, MKB, MPEG, MOV, వెబ్ అండ్ 4K, 3GB, FLV, MPG, 2K, 4K, TS ఇలాగా ఇవన్నీ ఆప్షన్స్ కింద అయితే వస్తాయి. సో బ్యాక్గ్రౌండ్ ప్లే, పాప్ వీడియోస్ మంచిగా ఉంటుంది. ఇది యాప్ మ్యూజిక్ సంబంధించింది కానీ ఇవన్నీ. సో ఇక్కడ మ్యూజిక్లోకి వెళ్ళి మ్యూజిక్ కావాలంటే మనం మ్యూజిక్ అయితే ప్లే చేసుకొని సాంగ్స్ వినొచ్చు. చెడుపై పోరులో ప్రతి ఇది ఫ్రెండ్స్. సో మంచిగా ఉంటుంది అప్లికేషన్ ఇది. సో మీరు కూడా ట్రై చేయండి. ఏదైనా మూవీస్ అన్నీ ఉన్నా కనుక నీట్గా ప్లే అయిపోతుంది. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉన్నా, అంటే దీనికి సంబంధించిన అప్లికేషన్ యాప్ గురించి ఏదైనా తెలుసుకోవాలంటే కూడా మీరు కామెంట్ రూపంలో అయితే పెట్టండి ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ.